ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. మనం ఒక్కొక్కసారి కొంతమందికి మాట ఇస్తాం. మాట ఇచ్చి మనం ఎప్పుడైతే మాట ఇచ్చామో ఆ ఎదుటి వ్యక్తి మన మీద ఎలాగ ఆధారపడతాడంటే, బ్రదర్ నాకు మాట ఇచ్చారు కదా, ఆయన ద్వారా నేను ఈ యొక్క సమస్య నుంచి బయటికి రాగలను, ఆయన నాకు ఒక అండ, ఒక ఆధారంగా నాకు ఒక భరోసా ఇచ్చారు కనుక ఆ మాట ద్వారా నేను ఈ యొక్క సమస్య నుంచి బయటికి రాగలనని ఎంతో మన మీద ఆ వ్యక్తి ఆధారపడుతూ ఉంటాడు. మన మాట ఎప్పుడు కూడా మన మాట ఇచ్చాము అంటే ఆ మాటను నెరవేర్స్తేనే ఇవ్వాలి తప్ప ఆ మాటను నెరవేర్చకపోతే ఇవ్వద్దు. ఎందుకంటే మన ఇచ్చిన మాట మీద అతను ఎంతో నమ్మకం పెట్టుకొని మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో 5వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాటను మనం చూడవచ్చు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఒకవేళ ఆ మాట మనం ఇచ్చాము అంటే నెరవేర్తేనే ఇవ్వాలి. ఇంకా లేదా దానికి మించినదంటే దుష్టు నుంచి పుట్టిందంటే ఏదో మాట్లాడేసాం తప్ప చెప్పేయాలని చెప్పేసాం తప్ప దానివల్ల అతనికి ఎదుటివారికి ఎటువంటి యూజ్ ఉంటుంది. ఆ సమయంలో అతని నుంచి మనం తప్పించుకోవడానికి మాట్లాడే మాటగానే ఉంటుంది. మన మాట చాలా విలువైనది. మనిషికి మాటే విలువండి. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏ కష్టము చేసినను లాభము కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణమని. ఏ పని చేసినా మనం ఎందుకు చేస్తాం? ఏదైనా లాభం, ఏదైనా బెనిఫిట్ ఉంటేనే ఆ పని చేస్తాం, దాని కొరకే చేస్తాం. చాలామంది ఏదో చెప్పాలి కదా, మన దగ్గరికి వచ్చారు కదా, ఒక మాట అంటే పోద్ది కదా, ఎందుకు వచ్చింది అన్నట్టుగా మనం వారికి భరోసా ఇచ్చేస్తాం. నీకెందుకు, నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు మనం ఎప్పుడైతే మాట అన్నామో ఆ ఎదుటి వ్యక్తి మన మీద ఎంతో ఆధారపడతాడు. ఇచ్చిన మాటను మనం నెరవేర్స్తేనే మాట ఇవి, కానీ మన మాటల ఎప్పుడు కూడా ఒట్టి మాటగా ఉండకూడదు. మాట చాలా శ్రేష్టమైనది. ఈరోజు ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా మనం ఎవరికైతే మాట ఇస్తున్నామో ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా నెరవేర్స్తేనే ఆ మాట ఇద్దాం, లేదా కాముగా ఉందాం. ఎందుకంటే మన మాట మీద ఆధారపడిన వారు అనేకులు ఉంటారు. అంత భరోసా మనం ఇచ్చామంటే చేస్తేనే మాట ఇవ్వాలి తప్ప లేదా మనము ఆ మాటను మనం ఎప్పుడు కూడా ఇవ్వద్దు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.